వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. రాజకీయాల్లోకి వచ్చి అధ్యక్ష అనాలన్న లక్ష్యంతో ఉన్న సినీ నటుడు అలీకి మరోసారి కుచ్చుటోపీనే పెట్టారు వైసీపీ అధినేత. పవన్తో పాటు ఉంటే మైనార్టీ కోటాలో కనీసం ఎక్కడో చోట ఖచ్చితంగా ఓ సీట్ను రిజర్వ్ చేసేవారు పవన్. కానీ ఇప్పుడు ఎటూ కాకుండా పోయింది. ఆయనకు సీట్ లేదు, అలాగని భవిష్యత్తు భరోసా కూడా లేదు. దీంతో ఆలీ క్యా హై దిస్ కాట్రవల్లి అంటూ నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సీటు సంపాదించాలనే ప్లాన్తో ఉన్నారు అలీ. జగన్ను పలుసార్లు కలిసి హామీ కూడా తీసుకున్నారు. తాము అనుకున్న చోటే కాకపోయినా ఎక్కడో చోట సీటు ఇస్తే చాలనుకున్నారు. ఆయన కోసం నంద్యాల ఎంపీ, కర్నూలు ఎంపీ, రాజమండ్రి ఎంపీ, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అంటూ పుకార్లు లేపారు. కానీ అదంతా ఉత్తదే. అసలు జగన్ ఏ దశలోనూ అలీ పేరును పరిశీలనలోకి తీసుకోలేదు. కానీ ఈ పుకార్లు నమ్మిన అలీ తనకు క్యాంప్ ఆఫీసు నుంచి పిలుపు వస్తుందని ఎదురు చూస్తూ కూర్చున్నారు. కానీ పిలుపు రాలేదు. లిస్ట్ వచ్చింది, కానీ లిస్టులో మాత్రం ఆయన పేరు లేదు. అలీ 2014 ఎన్నికల్లో పోటీకి ప్రయత్నించారు. అప్పట్లో అన్ని పార్టీలు తిరిగారు. టీడీపీ ఆయన పేరుపై సర్వేలు చేయించిన తర్వాత అనుకూలత రాలేదని, పార్టీలో చేరితే తర్వాత ఎన్నికల నాటికి చూస్తామని చెప్పింది. మరోవైపు పవన్ ఒంటరిగా పోటీ చేస్తుండటంతో గెలవలేమని చెప్పి చివరకు వైసీపీలో చేరారు. అయితే వైసీపీలో టికెట్ రాకపోగా పవన్ను బూతులు తిట్టించారు. ఫలితంగా స్నేహితుడైన పవన్ మళ్ళీ పలకరింపులు లేనంతగా దూరమయ్యారు. పోనీ తన లక్ష్యం ప్రజాప్రతినిధి అవ్వాలన్న కోరిక తీరుతుందా అంటే అది కూడా లేదు. ప్రాణ స్నేహితుడిని కాకుండా జగన్ను నమ్మి నట్టేట మునిగిన అలీపై ఇప్పుడు ఇండస్ట్రీలోనే సెటైర్లు పడుతున్నాయి.